చెప్పారు. ఇది ఎక్సలెంట్ ఆర్డర్. ఇది చాలా మంచి. నెక్స్ట్ కేసు సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స. ఇది పిఎం రాహత్ అని ఈ కొత్తగా 14 ఫిబ్రవరి 2024 నా ఇది రిలీజ్ చేశారు, ప్రేమికుల రోజున. దీని సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్లో యాక్సిడెంట్ కేసుకి సంబంధించి మనం చూసాము, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల 54% బళ్ళకి ఇన్సూరెన్స్ ఉండలేదు అనేది చూసాము. ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే, ఇందులో ఏంటంటే ప్రమాదం జరగంగానే గోల్డెన్ అవర్ అని చెప్తాం, 1 hour ఉంటుంది. 1 hour ఉంటుంది. ఈ వీరిని వెంటనే ఈ బాధితుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే ఆ హాస్పిటల్ ఏది కూడా చికిత్స చేయము అని నిరాకరించడానికి లేదు. అంటాయి కదా సార్, మెడికల్ లీగల్ కేసు మేము తీసుకోమంటారు. లేదు, ఇప్పుడు చట్టాలు కూడా మారాయి. పోలీసులు కూడా ఏడిపిస్తుంటారు కదా హాస్పిటల్ వాళ్ళని, అందుకని వాళ్ళు డినై చేస్తుంటారు, మాకు వద్దు ఎందుకు ఈ పంచాయతీ. ఇప్పుడు మారింది. ఇప్పుడు పోలీసు కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన కూడా ఏడిపిస్తారు కదండి. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. సాక్ష్యం చెప్పిన వాడిని ఏడిపించడం కానివ్వండి, ఏదో యాక్సిడెంట్ చూసి పాపం మానవతాతో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళు కూడా తిరగాలి. అది గతంలో జరిగేది. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మార్చేశారు. మార్చేసి యాక్సిడెంట్ చూసి ఎవరైనా తీసుకొచ్చి చేర్చిన, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారిని అప్రిషియేట్ చేసే పరిస్థితి. ఈ ప్రోగ్రాం యొక్క సారాంశం ఏంటంటే, ఈ ప్రోగ్రాం యొక్క సారాంశం, ప్రమాదం జరగంగానే ఎవరైనా సరే, చూసిన వ్యక్తులు ఎవరైనా సరే 112 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి ఈ అతి దగ్గరలో ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుని అంబులెన్స్ని కూడా ఫ్రీగా పొందవచ్చు. దాంట్లో అత్యవసరంగా ఈ బాధితుడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చొచ్చు. హాస్పిటల్లో చేరిస్తే ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల పాటు ఒక్కొక్క బాధితుడికి 1,50,000 వరకు ఏ విధమైనటువంటి చెల్లింపు చెయ్యకుండా చికిత్స పొందే హక్కు బాధితుడికి ఉంది. పర్ డే 1.5 lakhs పర్ డే కాదు, 7 days కి, 7 days కి పర్ పర్సన్ కి. అలానే ప్రాణాపాయం లేదనుకోండి, మేజర్ యాక్సిడెంట్ కాదు, మైనర్ ఇంజురీస్ అయినాయి అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే 48 hours 2 days ఇస్తారు. ఇచ్చి ఇది కూడా ఏంటంటే ఈ డబ్బులు ఇది ఇవ్వడం అనేది నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అనేది పోలీసులు దీన్ని నిర్ధారించవలసి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో కూడా పోలీసులు వెంటనే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ డబ్బులు ఎమ్మటే హాస్పిటల్స్కి రావడం కోసం గాను పోలీసులు కూడా సత్వరమే దీని మీద చర్య తీసుకోవాలి. ఇవన్నీ ఏ కోర్టు సార్ ఇచ్చింది? ఇది ఎక్కడ ఏ కోర్టు ఇచ్చింది? కోర్టు కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా మందికి తెలియదు. ఇవాళ మనం రోడ్డు యాక్సిడెంట్ ఒకటి మాట్లాడాము, బాధాకరమైన విషయం. రైల్వే యాక్సిడెంట్ మాట్లాడాము, రోడ్ యాక్సిడెంట్. అది అక్కడ తాగుబోతులు సృష్టించిన బీభత్సంలో ఒక మెడికల్ స్టూడెంట్ అన్యాయంగా ప్రాణాలు, వరంగల్లో, మన ఇక్కడ అనుకుంటా రాజమండ్రిలో. అవును, చాలా పాథటిక్. అవును. ఇప్పుడు ఇక్కడ ఇందాక వైరుధ్యాలు, ఇందాక మీరు చెప్పారు, పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులు. డబ్బులు ఇచ్చేసి రోడ్డు మీదకి ఊరి మీదకి వదిలేసిన పిల్లలు వాళ్ళు తాగి తందనాలాడి వాళ్ళు కొట్టుకున్న కారణంగా చచ్చిపోయింది. బాధ్యతగా ఒక వైద్య విద్య చదువుకుంటున్నాను, పీజీ చేస్తుంది. ఎంత బాధాకరమైన విషయం. అది ప్రియాంక, అమ్మాయి పేరు ప్రియాంక. అది ఆ ప్రియాంక మృతి అనేది ఫ్యామిలీకి ఎంత లాసో దానికన్నా సమాజానికి అంతకన్నా లాస్. ఎందుకంటే ఆమె ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె ఒక డాక్టర్, ఆమె పీజీ కూడా చేస్తుంది. కాబట్టి ఇలా మద్యాన్ని సేవించి ఇలా చేసి మృతికి కారకులైన వారిని అది హత్యా కేసులాగానే పరిగణించాలి. సో థ్యాంక్ యూ బషీర్ అహ్మద్ గారు.